అప్పుడు జానీ వయసు 15. తండ్రితో అన్నాడు, నాన్న నాకు పెళ్లి చేసుకోవాలనుంది. నాన్న అతని వైపు చూచి, నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివి కదా అని అన్నారు. జానీ, ఎందుకలా అంటున్నారు? నా వయసు ఇప్పుడు 15. నేను చిన్న పిల్లవాడిని కాదు, నేను పెద్దవాణ్ణి. ఎంత ఎత్తుగా పెరిగానో చూడండి. నాన్న కఠినంగా అన్నారు, కాదు కాదు, ఇప్పుడు కాదు, బహుశా 18 వరకు వేచి చూద్దాం. అప్పుడే జానీ తల్లి అడ్డు వచ్చి, పెద్ద మనిషి విను, సంతోషంగా పెళ్లి చేసుకో. కాని దానికి ముందు నీవు కొన్ని పనులు చెయ్యాలనుకుంటున్నాను. ముందుగా ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకోవాలి. జానీ ఉత్సాహంగా, అవును, నాన్న సరే అంటే అప్పుడు నేను భార్య కోసం వెతకలేను. తల్లి కొనసాగించింది, కాబట్టి ఒక కాగితం తీసుకొని ఒక స్త్రీలో నువ్వు మెచ్చుకునే లక్షణాలను మరియు కాబోయే భార్యలో కోరుకునే లక్షణాలను రాయి. జానీ సంతోషంగా ఒక కాగితం తీసుకొని అతను కోరుకునే లక్షణాలను రాయడం మొదలుపెట్టాడు. జానీ జాబితాలో నిజాయితీ, విశ్వసనీయత, ప్రామాణికత, స్వాతంత్రం, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, మద్దతు, తదాత్మీయం, కరుణ, క్షమాపణ, దయ, ఆలోచనాత్మీయత, విశ్వసనీయత, హాస్యం, ప్రేరణ, వినయముగల స్వభావము మరియు గొప్ప అభిరుచి వంటి లక్షణాలను రాశాడు. జానీ జాబితా రాయడం పూర్తి చేసిన తర్వాత అతని తల్లి అన్నారు, ఇప్పుడు పైనుండి నా కాబోయే భార్య చెరిపి దాని స్థానంలో నీ పేరు పెట్టుకో అని చెబుతూ, ఈ లక్షణాలను నువ్వు కూడా కలిగి ఉండు అని చెప్పారు. ఈ లక్షణాలను కలిగి మరియు దైవభక్తితో విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడే మనని సరైన జీవిత భాగ్యస్వామి వద్దకు నడిపిస్తాడు. మన అసంపూర్ణతను గుర్తించడం మరియు మనము కూడా కొన్ని సమయాలలో తప్పిపోతామని గుర్తించడం చాలా అవసరమని తల్లి జానీకి అర్థమయ్యేలా చెప్పింది. ఇతరులు మీకు ఎలా చెయ్యాలనుకుంటున్నారో మీరు వారికి కూడా చెయ్యండి అని పరిశుద్ధ గ్రంథం మనతో చెప్తోంది. వివాహం జరగాలంటే మనము వినయము, దయ, స్వయ అభివృద్ధి వంటివి అభ్యసించాలి. మరియు మన జీవిత భాగ్యస్వామి పట్ల మనం కోరుకునే అదే ప్రేమ మరియు శ్రద్ధతో వ్యవహరించాలి. తల్లి జానీకి ఇచ్చిన గ్రహింపును మనం కూడా మన జీవితాల్లో